తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు అనుకుని మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్లు కనపడ్డాయి. వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండో వాడు కొంతసేపు అయ్యాక తల పైటెట్టాడు. పెడితే ఒరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళరు. ఆఖరికి తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా? తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు అన్ని మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయిచ శిష్యాయిచ భేద్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ. దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు. ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలున్నాయి. ఇలా చూస్తున్నారు. కానీ అంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరు.